తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్వరలో నిరుద్యోగ భృతి అందజేస్తామన్న చంద్రబాబు. కుప్పంలోని తిమ్మరాజుపల్లిలో ఇంటింటి ప్రచారం. ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలకు పిలుపు. వైసీపీ అభ్యర్థులకు మద్యం ముడుపుల సొత్తు. రిమాండ్ రిపోర్టులో సిట్ వెల్లడి. చెవిరెడ్డి అనుయాయులు బాలాజీ నవీన్ ద్వారా తరలింపు. దొంగ పింఛన్లకు అడ్డా జగన్ ఇలాఖా. పులివెందుల్లో 1700కు పైగా బోగస్ దివ్యాంగుల గుర్తింపు. యథేచ్ఛగా అనర్హులకు పంపకాలు. తెలంగాణలో భారీగా కొత్త రేషన్ కార్డులు. ఈ నెల 14న తుంగతుర్తి సభలో ప్రారంభించనున్న సీఎం. 6 నెలల్లో 41 లక్షల మందికి లబ్ధి. నేడు ఏసీబీ ముందుకు ఐఏఎస్ అరవింద్ కుమార్. ఫార్ములా ఈ రేస్ కేసులో మరోసారి విచారణ. నిధుల విడుదలపై ప్రశ్నించే అవకాశం. సిగాచి దుర్ఘటనలో కొనసాగుతున్న సహాయ చర్యలు. 23 మృతదేహాల గుర్తింపు. ఆచూకీ లేని వారి కోసం బంధువుల ఆందోళన. ఈ నెల 21 నుంచి వర్షాకాల పార్లమెంటు సమావేశాలు. నెల రోజుల పాటు పనిచేయనున్న ఉభయ సభలు. పలు బిల్లుల ఆమోదంపై సర్కారు దృష్టి. మైక్రోసాఫ్ట్లో మరోసారి భారీగా ఉద్యోగులపై వేటు. 9000 మందికి నోటీసులు పంపిన టెక్ దిగ్గజం. పునర్వ్యవస్థీకరణలో భాగమని ప్రకటన. ఏడాది కాలంలోనే వైసీపీ సర్కార్ విధ్వంసం నుంచి ఏపీని బయటపడేసి వికాసం వైపు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చంద్రబాబు కోరారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తిమ్మరాజుపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇప్పటి వరకు అమలు చేసిన కార్యక్రమాలతో పాటు త్వరలో చేయబోయే పనులను ఇంటింటికి వెళ్లి వివరించారు. కుటుంబాలలో చదువుకుంటున్న పిల్లల గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్న చంద్రబాబు, ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థికి ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున చదివిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో పరిశ్రమలు రానున్నాయని, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి పథకం త్వరలో అమలు చేస్తామని ప్రకటించారు. నేడు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో టాటా డిఎన్సి నర్వు సెంటర్ను ప్రారంభించనున్న చంద్రబాబు తర్వాత జిల్లా అధికారులతో, టీడీపీ శ్రేణులతో సమావేశం కానున్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు ఈ ప్రభుత్వాలు నడిపిస్తున్నాం. సంవత్సరంలో తొలి అడుగు సుపరిపాలనలో మనం అనేక కార్యక్రమాలు చేశాం. ఇప్పుడే కొన్ని ఇళ్లకు నేను వెళ్తే 6 మంది 7 మందికి ఒక ఇంట్లోనే పిల్లలందరికీ తల్లికి వందనం కింద 1,05,000 రూపాయలు ఒక ఇంట్లో డబ్బులు పడ్డాయి. 2029కి అన్ని కుటుంబాలు పేదరికం నుంచి పైకొచ్చే విధంగా కార్యక్రమాలు చేపడతాం. ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించడం, తొందరలోనే నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఇన్ని చేసినప్పుడు మీరు కూడా ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా ఆశీర్వదించమని మరొకసారి కోరుకుంటూ జై జన్మభూమి. అటు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం మొదటి రోజు విజయవంతమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన పనులు వివరించారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో ఈ కార్యక్రమాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఏడాది పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయని స్థానికులకు వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా తర్లిపేటలో మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ధర్మపురంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ స్థానికులతో మమేకమై సంక్షేమ పథకాలు అమలు తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భీమునిపట్నం మండలం అన్నవరం, ఎర్రయ్యపాలెంలో ప్రభుత్వ కార్యక్రమాలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వివరించారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం తొస్సిపూడిలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. గుంటూరు తీర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ బైక్ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రశాంతి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు నగదు పంపేందుకు మద్యం ముడుపుల సొమ్మును తరలించింది బాలాజీ నవీనేనని సిట్ నిర్ధారించింది. ఒక్కో విడతలో 8 నుంచి 9 కోట్ల చొప్పున మొత్తం 200 నుంచి 250 కోట్ల వరకు అందజేసినట్లు వెల్లడించింది. బాలాజీ నవీన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన సిట్ అధికారులు వీరిద్దరూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత నమ్మకస్తులని, ఆయన ఆదేశాలతోనే ఈ తతంగం నడిపించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు వెచ్చించిన సొమ్ము మద్యం ముడుపులదేనని సిట్ దర్యాప్తులో తేలింది. జగన్ కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ వ్యవహారాన్ని దగ్గరుండి నడిపించారని నిర్ధారణ అయింది. చెవిరెడ్డికి అత్యంత నమ్మకస్తులైన బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణతో పాటు మరికొందరు ముఖ్య అనుచరులు, సిబ్బంది ఈ ముడుపుల సొమ్ము తరలింపులో పాల్గొన్నారని స్పష్టమైంది. చెవిరెడ్డి ఆదేశాల మేరకు వీరంతా ఎప్పటికప్పుడు హైదరాబాద్, తాడేపల్లి నుంచి ముడుపుల సొమ్మును చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ నాయకులకు అందజేశారని సిట్ తెలిపింది. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచి ఒక్కో విడతలో 8 నుంచి 9 కోట్ల చొప్పున 200 నుంచి 250 కోట్ల ముడుపుల సొత్తును వీరు తరలించినట్లు పేర్కొంది. బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణను మధ్యప్రదేశ్లో అరెస్టు చేసిన సిట్ అధికారులు బుధవారం విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. కుట్రలో వీరి ప్రమేయం, ముడుపుల సొత్తు తరలింపులో పాత్ర తదితర అంశాలపై దర్యాప్తులో తేలిన వివరాల్ని రిమాండ్ రిపోర్టులో న్యాయస్థానానికి సమర్పించారు. బాలాజీ కుమార్ యాదవ్ ఏపీఎస్పీ డీసీఎల్లో ఉద్యోగి అయినా నిత్యం చెవిరెడ్డి వెంటే ఉండేవారని సిట్ అధికారులు తెలిపారు. నవీన్ కృష్ణ చెవిరెడ్డి వద్ద పిఏగా పనిచేసేవారని, వీరిద్దరూ ఆయనకు నమ్మకస్తులని వెల్లడించారు. వీరితో పాటు తన వద్ద గన్మెన్ గా పనిచేసిన గిరిధర్, తన స్నేహితుడు వెంకటేష్ నాయుడు మరికొందరిని మద్యం ముడుపుల సొమ్ము తరలింపునకు చెవిరెడ్డి వినియోగించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వైసీపీఏ అధికారంలో ఉన్నందున మద్యం ముడుపుల సొమ్ము రవాణాకు ఇబ్బంది ఉండదని, ఎవ్వరూ అడ్డుకోరని గన్మెన్ గిరిధర్ కు భరోసా ఇచ్చి మరీ ఈ ముడుపుల సొమ్ము తరలింపులో భాగస్వామిని చేశారని తెలిపారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు, అప్పట్లో తుడా చైర్మన్ గా పనిచేసిన మోహిత్ రెడ్డి ఏపీ 39 BV 3259 నెంబర్ కలిగిన తన అధికారిక వాహనాన్ని తుడా డ్రైవర్ రామరాజును సొమ్ము తరలింపు కోసం బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణ, గిరిధర్తో పంపించేవారని స్పష్టం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ కు సమీపంలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ నుంచి తుడా వాహనంలో ఎప్పటికప్పుడు అట్టపెట్టెల్లో డబ్బు తరలించడం తాము చూశామని అక్కడ నివసించే పలువురు వ్యక్తులు, భద్రతా సిబ్బంది వాంగ్మూలమిచ్చినట్లు సిట్ అధికారులు తెలిపారు. ఈ క్యాష్ హ్యాండ్లర్ గా ప్రణోయ్ ప్రకాష్ అనే వ్యక్తి వ్యవహరించారని పేర్కొన్నారు. రాజ్ కెసిరెడ్డి, బూనేటి చాణక్య, పైలా దిలీప్, వెంకటేష్ నాయుడు నుంచి ఈ సొమ్ము తీసుకునేవారని, అలా గతేడాది మే 8న 8.36 కోట్ల డబ్బు తీసుకొస్తుండగా గరికపాడు చెక్పోస్టు వద్ద తనిఖీల్లో పట్టుబడిందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. హైదరాబాద్ లోని వెంకటేష్ నాయుడు ఇల్లు క్యాష్ కలెక్షన్ పాయింట్ గా ఉండేదన్నారు. మద్యం ముడుపుల సొమ్ము తరలింపునకు తుడా వాహనాన్నే కాకుండా AP 03 TA 4566 నెంబరు లారీని విస్తృతంగా వినియోగించారని సిట్ అధికారులు స్పష్టం చేశారు. సిట్ విచారణకు హాజరు కావాలంటూ జూన్ 21, 27 తేదీల్లో నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ కు నోటీసులు ఇవ్వగా వారు గైర్హాజరయ్యారని సిట్ అధికారులు తెలిపారు. దర్యాప్తునకు ఆటంకం కలిగించారని, వాస్తవాల్ని తొక్కిపెట్టారనే దురుద్దేశంతో వీరిద్దరూ పరారైపోయారని పేర్కొన్నారు. మద్యం ముడుపుల సొమ్ము సేకరణ, నిల్వ, తరలింపు, పంపిణీ వ్యవహారాలు వీరిద్దరికీ తెలుసు కాబట్టి వీరిని ప్రశ్నించాల్సి ఉందని తెలిపారు. వైసీపీ హయాంలో అనర్హులకు పింఛన్లు మంజూరైనట్లు బట్టబయలవుతోంది. ఏపీలో 7.86 లక్షల మంది దివ్యాంగులు పింఛన్లు పొందుతున్నారు. 175 నియోజకవర్గాల్లోనూ ఇప్పటి వరకు 4.76 లక్షల పింఛన్లను అధికారులు తనిఖీ చేయగా దాదాపు 1,00,000 మంది అనర్హులని తేలింది. జగన్ నియోజకవర్గం పులివెందుల్లో బోగస్ పింఛన్లు ఎక్కువగా మంజూరైనట్లు బయటపడింది. ఏపీలో 7.86 లక్షల మంది దివ్యాంగ కేటగిరీ పింఛనుదారులలో 5.10 లక్షల మందికి సదరం ధృవీకరణ పత్రాల తనిఖీకి రావాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారిలో 4.76 లక్షల మంది వైద్యుల ముందు హాజరయ్యారు. మిగతా వారికి మరోమారు నోటీసులు జారీ చేసి అప్పటికీ హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
తెలంగాణలో భారీగా రేషన్ కార్డులు మంజూరు చేసిన ప్రభుత్వం ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. కొత్త కార్డుల మంజూరు, పాత వాటిలో అదనపు పేర్ల జోడింపుతో 41 లక్షల మందికి రేషన్ లబ్ధి చేకూరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల 14న తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో నిర్వహించే సభలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. కొత్త రేషన్ కార్డుల్ని మంజూరు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా 4,76,000 దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో 11,30,000 మంది పేదలకు ప్రయోజనం కలగనుంది. రేషన్ కార్డుల మంజూరుతో నిరుపేదలకు భారీగా లబ్ధి చేకూరుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఈ నెల 14న జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందిస్తారని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టినాము. వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా 13వ తారీఖు వరకు వెరిఫికేషన్ ప్రాసెస్ అర్హులైన వాళ్ళని ఎంపిక చేసే బాధ్యత జిల్లా కలెక్టర్. 14వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా తుంగతుర్తిలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టబోతున్నాము. కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో కొత్త సభ్యుల్ని జోడించారు. సీఎం తుంగతుర్తి సభ కంటే ముందే డైనమిక్ కీ రిజిస్టర్లో కొత్త లబ్ధిదారుల పేర్లు నమోదు చేయనున్నారు. క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రేషన్ కార్డుల్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా టెండర్ల ప్రక్రియలో ఓ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రస్తుతానికి పేపర్ రూపంలోనే రేషన్ కార్డు ఇవ్వనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 6 నెలల్లో 41 లక్షల మందికి రేషన్ ప్రయోజనం కలిగింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భూభారతి చట్టం, ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో ఆయా పథకాలపై సమీక్ష నిర్వహించారు. భూ సమస్యలకు విముక్తితో పాటు సొంతింటి కళ నెరవేరుతుందనే నమ్మకంతో అధికారం కట్టబెట్టిన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు పకడ్బందీగా భూభారతి చట్టాన్ని, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేయనున్నారు. భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని మంత్రి సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, మంజూరు, నిర్మాణ పనులను పర్యవేక్షించడంతో పాటు అనర్హులని తేలితే ఇంటి నిర్మాణం మధ్యలో ఉన్న రద్దు చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఫార్ములా ఈ రేసు కేసు దర్యాప్తును అవినీతి నిరోధక శాఖ వేగవంతం చేసింది. ఇవాళ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను మరోసారి విచారించనుంది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితమే అరవింద్ కుమార్ను విచారించాలని నిర్ణయించిన విదేశీ పర్యటనలో ఉండడంతో వాయిదా వేసింది. తాజాగా ఆయన విదేశాల నుంచి తిరిగి రావడంతో విచారణకు పిలిచింది. ఈ కేసులో జనవరిలోనే అరవింద్ కుమార్ను ఏసీబీ విచారించింది. మాజీ మంత్రి కేటీఆర్ను గత నెల 16న ఏసీబీ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో అరవింద్ కుమార్ను మరోసారి విచారించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. హైదరాబాద్లో 2023లో నిర్వహించిన ఫార్ములా ఈ రేసు కోసం విదేశీ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము చెల్లించడం వల్ల ప్రభుత్వానికి 54 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. రేస్ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ తప్పుకున్న తర్వాత కూడా నిధులు ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందనే కోణంలో ఆరా తీస్తోంది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోకుండానే 54 కోట్ల మేర చెల్లించడాన్ని తీవ్ర నేరంగా పరిగణించింది. ఈ అంశాలపై అరవింద్ కుమార్ను ఏసీబీ విచారించే అవకాశం కనిపిస్తోందని సమాచారం. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవాల దృష్ట్యా ఆగస్టు 13, 14 తేదీలో పార్లమెంటు సమావేశాలు ఉండవని ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. గతంలో అంచనా వేసిన దానికంటే వారం రోజులు పొడిగించారు. అణుశక్తి రంగంలో ప్రైవేటు రంగం ప్రవేశాన్ని సులభతరం చేసేందుకు ఉద్దేశించిన అణుశక్తి చట్ట సవరణ సహా పలు బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదముద్ర వేయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఆపరేషన్ సింధూర్తో పాటు భారత్-పాక్ కాల్పుల విరమణకు ట్రంప్ మధ్యవర్తిత్వంపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో జరిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 38కి పెరిగింది. బుధవారం మరో 2 మృతదేహాలను సహాయ బృందాలు వెలికితీశాయి. ఈ ప్రమాదంలో గాయపడిన మరో 35 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 60 మంది కార్మికుల ఆచూకీ లభించిందని, మరో 10 మంది జాడలేదని అధికారులు తెలిపారు. వర్షం కారణంగా శిథిలాల తొలగింపు నత్తనడకన సాగుతుండటంపై బాధితులు ఆందోళనకు దిగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యంతో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ₹1 కోటి ఆర్థిక సహాయం అందించనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ప్రమాదంలో చనిపోయిన కార్మికుల మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. ఇప్పటి వరకు 38 మృతదేహాలను వెలికి తీయగా 23 మందిని గుర్తించారు.
18 మృతదేహాలను బంధువులకు అప్పగించి స్వస్థలాలకు పంపారు. 2 మృతదేహాలకు సంబంధించిన వారెవరూ తమను సంప్రదించలేదని అధికారులు చెప్పారు. మిగతా వారిని గుర్తించేందుకు DNA పరీక్షలు చేపడుతున్నామని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇవాళ హైదరాబాద్ రానున్నారు. సాయంత్రం 5 గంటలకు నగరానికి చేరుకోనున్న ఆయన రేపు ఉదయం 11 గంటలకు గాంధీభవన్లో జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 విస్తృత స్థాయి పీసీసీ సర్వసభ్య సమావేశానికి హాజరవుతారని పీసీసీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ఎల్బీ స్టేడియంలో జరిగే పార్టీ క్షేత్రస్థాయి నేతల సమావేశంలో పాల్గొననున్న ఖర్గే రేపు సాయంత్రం 6:45 ప్రత్యేక విమానంలో కర్ణాటక వెళ్తారు. పొలం తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుతో పందాలు కాసి నష్టపోయిన కుమారుడు పదే ఆ డబ్బులు అడిగిన తండ్రిని కత్తితో పొడిచి చంపాడు. ఆత్మహత్య చేసుకున్నాడంటూ అల్లిన కట్టు కథ విఫలం కావడంతో కటకటాల పాలయ్యాడు. వనపర్తి జిల్లా ఘనపూర్ మండలం కోతులకుంట తండాకు చెందిన హనుమంతు కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చాడు. గచ్చిబౌలి ఎన్టీఆర్ నగర్లో నివాసముంటూ మేస్త్రీగా పనిచేస్తుండేవాడు. ఇంటర్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్న పెద్ద కుమారుడు రవీందర్ బెట్టింగ్కు బానిసయ్యాడు. హనుమంతు 2 నెలల క్రితం భూమి తాకట్టు పెట్టి తెచ్చిన 6 లక్షలు బ్యాంకులో వేస్తే భద్రంగా ఉంటాయని నమ్మించి 2.5 లక్షలు తన ఖాతాలో వేయించుకున్నాడు. బెట్టింగ్లో ఆ డబ్బు పోగొట్టుకున్నాడు. ఆ డబ్బుల గురించి తండ్రి అడగ్గా స్నేహితుడికి అవసరముంటే ఇచ్చానని, త్వరలోనే తిరిగి ఇస్తాడని తెలిపాడు. ఒకరోజు తండ్రి గట్టిగా నిలదీయడంతో తన బెట్టింగ్ బాగోతం బయటపడుతుందని భావించిన రవీందర్ హత్యకు పథకం వేశాడు. తండ్రిని ఎన్టీఆర్ నగర్కు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో గొంతులో పొడిచి చంపాడు. తండ్రి ఆత్మహత్య చేసుకున్నట్లు కట్టుకథ అల్లి కుటుంబ సభ్యులు బంధువులను నమ్మించాడు. మంగళవారం సాయంత్రం సొంతూరులో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా గ్రామ పెద్దలకు అనుమానం వచ్చి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడు రవీందర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బు పోగొట్టుకున్నట్లు చెప్పాడు. తండ్రి పదే డబ్బు అడగడంతో హతమార్చినట్లు అంగీకరించాడు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ నివేదికను కేంద్ర జల సంఘం పరిశీలిస్తోంది. ఏప్రిల్ నెలలో సమర్పించిన ఈ నివేదికను ఆమోదిస్తే డీపీఆర్కు మార్గం సుగమమవుతుంది. పీఎఫ్ఆర్ను పరిశీలిస్తున్న కేంద్ర జల సంఘం కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ ఏపీకి లేఖ పంపింది. గోదావరి వరద జలాల ఆధారంగా ఈ ప్రాజెక్టు చేపడుతున్నారని పేర్కొన్న కేంద్రం గోదావరి నీటి వివాదాల ట్రైబ్యునల్ ప్రకారం వరద జలాలు పంపకం జరగలేదు కదా అని ప్రశ్నించింది. అలాగే స్టిమ్యులేషన్ అధ్యయనాలు చేశారా అని కూడా సందేహం వ్యక్తం చేసింది. ఈ 2 అంశాలపై ఏపీ జలవనరుల శాఖ సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత ఏపీ అధికారులు ఢిల్లీ వెళ్లి సిడబ్ల్యూసీ సందేహాలను నివృత్తి చేయనున్నారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి భారీగా ఉద్యోగులకు కోత పెట్టింది. ఖచ్చితమైన సంఖ్య ప్రకటించనప్పటికీ 4% మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అంటే దాదాపు 9,000 మందికి ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం. పునర్వ్యవస్థీకరణలో భాగంగా కృత్రిమ మేధలో పెట్టుబడులు పెట్టే క్రమంలో ఉద్యోగులపై వేటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంబంధిత ఉద్యోగులకు నోటీసులు పంపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎక్స్ బాక్స్ గేమింగ్, సేల్స్ సహా పలు విభాగాల్లో ఈ కోతలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులపై వేటు వేయటం ఈ ఏడాదిలో ఇది 3వసారి. మే నెలలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ రోల్స్లో పనిచేసే 6,000 మందిని, జూన్లో 300 మందిని ఉద్యోగులను తొలగించారు. 20 నుంచి 30% కృత్రిమ మేధతో కోడింగ్ రాయించనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్ల ఇదివరకే ప్రకటించారు. అయితే ఈ కోతల ద్వారా ఆదా అయ్యే మొత్తాన్ని ఏఐ క్లౌడ్పై పెట్టనున్నట్లు తెలుస్తోంది. రాబోయే 5 ఏళ్లలో ఘానాతో ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జూబ్లీ హౌస్లో ఘానా అధ్యక్షుడు జాన్ డ్రామాని మహమాతో విస్తృత స్థాయి చర్చలు జరిపిన ప్రధాని మోదీ భారత్ కేవలం భాగస్వామి మాత్రమే కాదు, ఘానా అభివృద్ధి ప్రయాణంలో సహ భాగస్వామి అని అన్నారు. చర్చల తర్వాత సంస్కృతి, సంప్రదాయ, వైద్యం సహా అనేక రంగాల్లో సహకారానికి సంబంధించి 4 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. విశిష్ట రాజనీతిజ్ఞత, ప్రభావవంతమైన ప్రపంచ నాయకత్వానికి గాను ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘానా అనే జాతీయ అవార్డును మోదీకి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ ఇరు దేశాల మధ్య సంబంధాలు సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెరిగినట్లు చెప్పారు. మానవాళికి ముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఇరు దేశాల మధ్య సహకారం మరింత బలపడాలని నిర్ణయించినట్లు తెలిపారు. సైనిక శిక్షణ, సముద్ర భద్రత, రక్షణ సరఫరా, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం పెరగాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఉగ్రదాడుల నుంచి తమను తాము కాపాడుకోవడంతో పాటు నేరస్తులను జవాబుదారీ చేసే హక్కు భారత్కు ఉందని క్వాడ్ దేశాలకు విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ క్వాడ్ కూటమి ప్రకటన విడుదల చేసిన తర్వాత వాషింగ్టన్ మీడియాతో ఆయన మాట్లాడారు. ఉగ్రదాడి జరిగినప్పుడు కొన్ని దేశాలు స్థిరమైన వైఖరి తీసుకోవడం లేదని జైశంకర్ విమర్శించారు. దౌత్యంతో అలాంటి దేశాలను ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వ్యవహరించేలా ఒప్పించాలన్నారు.
క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్ను ప్రారంభించాలని క్వాడ్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు జైశంకర్ తెలిపారు. రష్యాతో వాణిజ్యం చేస్తున్నందుకు భారత్ సహా పలు దేశాలపై 500% సుంకాలు విధించాలన్న అమెరికా బిల్లుపై చర్చలు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు.